ఒకప్పటి మలయాళ ఇండస్ట్రీలో కళారంజని, కల్పన, ఊర్వశి సిస్టర్స్ వెల్ నోన్ ఆర్టిస్ట్స్. ఈ ముగ్గురు లెక్కకు మించిన చిత్రాలతో మలయాళ, తమిళ్, తెలుగు పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురు సౌత్ సూపర్ స్టార్ సరసన హీరోయిన్స్ గా అభినయించి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ ముగ్గురిలో పెద్దదైన కళారంజని 80s లో తెలుగులో ఎన్టీఆర్ సింహం నవ్విందిలో బాలకృష్ణ పెయిర్ గా నటించింది. ఇక రెండో సిస్టర్ కల్పన సతీ లీలావతి, బ్రహ్మచారి సినిమాలతో తమిళ్, తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. అందరికన్నా ఆఖరి సిస్టర్ అయిన ఊర్వశి తెలుగులో చిరంజీవి సరసన రుస్తుంలో హీరోయిన్ గా నటించింది. బాలకృష్ణ భలే తమ్ముడులోను, రాజేంద్ర ప్రసాద్ చెట్టు కింద ప్లీడర్ సినిమాలోనూ నటించింది. ఇక ఈ ముగ్గురికి ఒక ముద్దుల తమ్ముడుండేవాడు. చాలా అందగాడు. పేరు నందు. ఈ ఇంట్లో అందరికన్నా ఆఖరున పుట్టడం వల్ల అందరికీ బాగా గారం. ఒక విధంగా ఈ ముగ్గురికి కూడా కొడుకుగానే పెరిగాడు. అలాంటి ఈ కుర్రోడు 17 ఏళ్ల వయసులో మలయాళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పైగా అది అడల్ట్ మూవీ. తులసీదాస్ డైరెక్షన్ లో 1989లో రిలీజ్ అయిన ఆ సినిమా పేరు లయనం. ఈ సినిమా అప్పట్లో మలయాళ ఇండస్ట్రీలో పెను ప్రకంపనం రేపింది. టీనేజ్ లో ఉండే అబ్బాయిని అతడి కన్నా పెద్దదైన ఒక అమ్మాయి ప్రేమించటం ఈ సినిమా కథ. ఇందులో ఈ ఇద్దరి మధ్య శృంగార సన్నివేశాలు లెక్కకు మించి ఉండడంతో మాలీవుడ్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. తెలుగులో సంగమం పేరుతో విడుదలై అది కూడా సూపర్ హిట్ అయింది. దానితో పాటు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చెలరేగాయి. ముఖ్యంగా నందు ఇంట్లో వారి నుంచి నందుకి బాగా గొడవలు మొదలయ్యాయి. అతడి ముగ్గురు అక్కలు అతన్ని చెడామడా తిట్టి ఇంట్లోంచి గెంటేశారు. అతడు ఒక దశలో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒక సినిమాలో హీరోగా నటించినా కూడా మొదటి సినిమా ఇంపాక్ట్ అతడి కెరీర్ మీద బాగా తీవ్రంగా పడింది. మరోపక్క అతడు ప్రేమలో పడ్డాడని అనుకున్నారు. ఏదేమైనా ఆ బాధలన్నీ ఆ కుర్రోడ్ని తీవ్రంగా బాధించాయి. చివరికి అతడి 27వ వయసులో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని అతడి కుటుంబ సభ్యులందరినీ దుఃఖసాగరంలో ముంచేశాడు. నందు ఆత్మహత్య మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఓ మిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.